చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన పరిణామాలపై జిన్పింగ్కు వివరించారు. నేను బీజింగ్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రులతో పాటు అధ్యక్షుడు జిన్పింగ్ను కలిశాను. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తరపున ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేశా. భారత్, చైనాల మధ్య సంబంధాలతో సాధించిన పురోగతి గురించి ఆయనకు తెలియజేశాను అని జయశంకర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు జయశంకర్ చైనా వెళ్లిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్, విదేశాంగ మంత్రి వాంగ్ యూలతోనూ సమావేశమయ్యారు. ఇరు దేశాల సంబంధాలపై సమీక్షించారు. సరిహద్దు సమస్యలపై శ్రద్ధ వహించాలని, ప్రజల మధ్య సంబంధాలను సాధారణీకరించాలని, వాణిజ్యంలో అడ్డంకులను తొలగించడానికి కృషి చేయాలని జయశంకర్ ఈ సందర్భంగా సూచించారు.